హాయ్ అండి. నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీతో ఒక డిఫరెంట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే డైరీ మిల్క్ చాక్లెట్తో చేసిన పూరి. మీరు విన్నది నిజమే. ఇది ఎలా చేశానో ఒకసారి అయితే చూసేయండి. దీనికోసం అయితే ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఇంక ఇప్పుడు పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను. చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసేసుకున్నాను. ఇంకా పూరీలాగా అయితే ఒత్తుకోవాలి. ఇంకా ఇప్పుడు పూరీలాగా చేసుకున్నాం కదా, అందులోనైతే డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే పెట్టేసుకోవాలి. దాని మీద కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులను కూడా వేసేసుకొని ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లన్నింటినీ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పూరీని డీప్ ఫ్రై చేసుకోవడమే. మంచిగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, డైరీ మిల్క్ చాక్లెట్తో చేసిన పూరి అయితే అయిపోయింది. డిఫరెంట్గా అనిపించిందా? అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ఇలాంటి రెసిపీస్ మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాగ ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.